ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? హేమలత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయిన్పల్లి నుండి. బోయిన్పల్లి. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు ఏంటి? జ్యోతి. మీరు ఎక్కడి నుంచి? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. ఎందుకంత డౌట్ఫుల్ గా చెప్పారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అంటే ఏమిటి? నేను అక్కనే తన చెల్లి. ఇలా అంటే నాకు ఎలా తెలుస్తుంది? మీరు అక్క ఈవిడ చెల్లి అనమాట. మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా అక్క చెల్లి? అన్నయ్య ఉన్నారు. అన్నయ్య. ఓకే, సో రెడీయా మరి ఇద్దరు? సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు. ఓకే, సో తెలుసుగా నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్గా ఉండాలి. సో దాని టేస్ట్ అనేది ఎక్కువ తెలియాలి. ఓకే, సో ఈరోజు మీకు ఆకు టైమింగ్ బాగుంది కదా. ఏం ఆకు అంటే ఇది రెగ్యులర్గా తోటకూర పాలకూరలా కాకుండా ఇది చెన్నంగాకు అనమాట. చెన్నంగాకు తెలుసా మీకు? తెలుసా? తెలుసు. చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఒకసారి చేశాను. కాకపోతే దీంతో వంటలు చేస్తారనే ఐడియా ఉంది. ఏం లేదు, మనం మామూలు ఆకుకూరలతో ఎలా అయితే చేసుకుంటామో దీంతో కూడా అలా చేయటమే. ఓకేనా? ఓకే. సో ఆలోచించండి. సో చెన్నంగాకుతో మరి చూద్దాం ఈరోజు ఏం వెరైటీస్ చేస్తారో. అయితే ఎవరు ఫస్ట్ వంట చేయాలి అనే దానికి మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోకుండా, అక్క చెల్లెలు కదా అసలు ఊరికే ఫైటింగ్ ఎక్కువ అవుతుంటుంది. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఈ టైం పరిగెడుతుంటుంది. మీరు చక్కగా ఆలోచించి ఎవరు ఫస్ట్ రెసిపీ నేను చెప్తే అక్కడ టైం ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే, నో కన్ఫ్యూజన్. సో టైం స్టార్ట్ అయింది. మీరు కూడా ఆ చెన్నంగాకుతో ఏం చేయొచ్చు అనేది థింక్ చేయండి. పప్పు పాలకూర, పప్పు తోటకూర ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా కూడా చేయొచ్చు అనుకుంటా. చెన్నంగాకుతో కూర మామూలుగా మెంతి కూర వాడినట్టు కూడా వాడుకోవచ్చేమో దీన్ని, నాకు తెలియదు అనుకుంటున్నా నేను. అంటే ఈ ఆకు చూస్తే అలా ఉంది కాబట్టి. నాకు కూడా పెద్దగా వంటలు తెలియదు చెన్నంగాకుతో, అందుకే తీసుకొచ్చా. దీంతో వేపుడు చేసుకోవచ్చు, పచ్చడి కూడా. ఆగండి 33 సెకండ్స్ అయిందనమాట. ఇప్పుడు చెప్పండి. వేపుడు చేస్తారు, పచ్చడి రెండు చేయకూడదు, ఒక్కటే చేయాలి. నేను ఒకటి చేస్తాను, మా చెల్లి ఒకటి చేస్తాను. ఆవిడతో కూడా మీరే ఆలోచించేశారా? లేదు. ఓహో, మీకు తెలియదని చెప్పారని ఈవిడే రెండు వంట ఆలోచించారు. ఫస్ట్ వంట మీరు ఏం చేస్తారు? వేపుడు చేస్తాను. వేపుడు చేస్తారు. సో వేపుడు అంటే ఎలా మామూలుగా ప్లెయిన్గా చేసేస్తారా? పొడికూర. పొడికూర టైప్లో చేస్తారా? సో చెన్నంగాకు పొడికూర. ఓకే ఓకే, మరి చెన్నంగాకు పొడికూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు పొడికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. ఏమన్నా ఫస్ట్ చేసుకోవాలా? నేను పొయ్యలకి ఇచ్చేసాను. మరి మనం ఫస్ట్ ఫ్రై చేసుకునే లోపు మిక్సీ చేసేసుకుంటే మిక్సీ చేయాలా? ఓకే, వేయండి. ఆయిల్ వేసుకుందాం. ముందే కరివేపాక, మిర్చి మార్చారా? ఓకే, తర్వాత కరివేపాకు వేయండి. కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు. ఓకే, తర్వాత ఇది ఆకు వేసేసేయాలి. ఇది కూడా ముందే వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అది వేయండి. కొంచెం మగ్గుతుంటుంది. కొద్దిగా అని చెప్పి బాగానే వేసారు, చూసుకోండి. మళ్ళీ ఏం అవసరం లేదు. అవసరం లేదా? ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం వేగాలి. మూత పెట్టేసుకుందాం. అంతవరకు ఇది మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ వేయించి పెట్టినవి: కొబ్బరి, ధనియాలు, పల్లీలు. ఇది మిక్సీ చేసుకుందాం. ఎండుమిర్చి మిక్సీ చేసుకుందాం. సో వేరుశనగపప్పు వేయించింది, కొబ్బరి, ధనియాలు 2 స్పూన్స్ ధనియాలు, ఎండుమిర్చి. ఓకే, ఇది మిక్సీ పట్టేసుకుందాం. నేను చూస్తుంటానండి దీన్ని. ఇక్కడే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం.
కూర అన్నారు, మరి వస్తుందా పొడిగా? వస్తుంది. ఒక 2 minutes మూత పెడదామా? మగ్గినట్టుగా అవుతే టేస్ట్ వస్తుంది. ఇంకా దీంట్లో అంటే ఏం ఉల్లిపాయ అట్లా ఏం ఏం వేసుకోలేదు. లేదు, ఏం లేదు. చూద్దామా? చూద్దాం. ఒక్కసారి కలపండి. కలుపుకుందాం. ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. సో నానబెట్టింది. నానబెట్టి మీరు ఏమన్నా వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? నేను ప్రస్తుతానికి వర్కింగ్ అండి. ప్రస్తుతానికి వర్కింగ్ ఏంటి? నాకు తర్వాత మానేద్దామని ఉందా? లేదు, గత 3 years నుంచి వర్కింగ్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. ఓహో. దీంట్లో ఏం వేయాలి నెక్స్ట్? కొద్దిగా ఉంచుదామండి, అది అయినాక పొడి యాడ్ చేసుకోవడం. పిల్లలు ఉన్నారా మీకు? 2 అండి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? ఇద్దరు, ఒక పాప 5th class, బాబు 4th class. పేర్లు? ఆదిత్య, వివేక్, భావన. ఇది ఆకుకూరలన్నీ బాగా తింటారా? తినరా? తినిపిస్తాను. తినిపిస్తారు. ఎలా? ఇలా పట్టుకుని కూర్చుంటారా? ఏయ్ లేదు, వండితే ఇంకా తినాల్సిందే. అంతేనా? స్ట్రిక్ట్ మామ అనమాట. వెరీ గుడ్. అంటే ఇలాంటి వాటి దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలండి, లేకపోతే పిల్లలు ఆకుకూర అనగానే లేకుంటే అంటారు. ఒకటే కూర తింటారు, అదే కావాలి. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్ట్రిక్టేనా? ఇంట్లో కొంచెం అలాగే ఉండేది. మరి మీరు ఎలా ఉండేవాళ్ళు? అక్క పెత్తనం చేస్తూ ఉంటుంది కదా బేసిక్ గా. అక్క చెప్పాలి కదా నా గురించి, నేను ఎలా చెప్తాను? అంటే ఆవిడ గయ్యాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ గయ్యాలి అని ఎలా అవుతుందండి? అన్ని తినాలి అంటాను నేను. అదేలేండి, అంటే నేను పదం బాగుంటారు కదా అని వాడే గయ్యాలి కాదు, స్ట్రిక్ట్ కదా. సో మిమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాళ్ళ? నాతో కూడా కొంచెం అలాగే ఉండేది. నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? ఇది యాడ్ చేసుకోవడమేనండి. సో ఆ పౌడర్ వేసేస్తారా? దాన్ని తిప్పాలి ఇట్లా. సో ఆల్రెడీ మీరు పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేశారు. ఇది కొంచెం ఒగరుగా ఒకలాగా ఉంటుంది, మామూలుగా అన్ని కూరగాయల్లో ఉండదు. సో డామినేట్ చేస్తే అది టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ మీరు జనరల్గా కూడా స్పైసీగా తింటారా? నార్మల్ స్పైసీయా? నార్మల్ స్పైసీ. నార్మల్ స్పైసీ. ఓకే. సో ఈ చెన్నంగాకి కంపల్సరీ ఇట్లాంటిది ఏదైనా ఒక పౌడర్ ఉంటే బాగుంటుందా? ఐ మీన్ టేస్ట్ వైస్గా. ఓకే. సో ఎప్పుడు రెగ్యులర్ ఆకుకూరల బదులు అప్పుడప్పుడు అంటే ఇలాంటివి ఏమైనా దొరికినప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటే ఇది హెల్త్కి చాలా మంచి, చాలా మంచిది. యా. సో ప్రతి ఆకుకూరలో కూడా ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి మనము రెగ్యులర్గా తినే ఆకుకూరలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటివి దొరికినప్పుడు ట్రై చేస్తుంటే బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎస్. సో చాలా అండి ఇలాగా ఇంకా సరిపోతుందండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో రెడీ చెన్నంగాకు పొడి కూర. నైస్. ఓకే, మరి చెన్నంగాకు పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పొడి కూర తయారు చేసే విధానం: మిక్సీ జార్లో వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, చెన్నంగాకు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెన్నంగాకు పొడి కూర రెడీ.